శ్రీకాకుళం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై వైకాపాతో స్నేహితులకు పదవులివ్వడం ఏమిటని శ్రీకాకుళం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనసేన పార్టీలో చిచ్చురేపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 4 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను గురువారం రాత్రి ప్రభుత్వం ప్రకటించింది. ఎన్డీఏ కూటమి మధ్య పదవుల పంపకంలో భాగంగా శ్రీకాకుళం మార్కెట్ కమిటీని జనసేనకు కేటాయించి చైర్పర్సన్ పేరు ప్రకటించారు. జిల్లాలో 4 మార్కెట్ కమిటీలకు అధ్యక్షులను ప్రకటించగా వాటిలో శ్రీకాకుళంతో సహా 2 జనసేనకు 2 టీడీపీకి కేటాయించారు. అయితే ప్రస్తుతం జనసేనలో రేగిన మంటలకు ఈ కేటాయింపులు కారణం కాదు. ఏ పార్టీకి పదవి ఇచ్చినా కష్టపడి పనిచేసే వారికి ఇవ్వాలి కానీ వైకాపాతో అంటగాగుతున్న వారికి పదవులు ఇవ్వడం ఏమిటని జన సైనికులు వీర మహిళలు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం మార్కెట్ కమిటీ అధ్యక్షురాలుగా నగరానికి చెందిన మామిడి విష్ణు సతీమణి దారపు జ్యోత్స్నను నియమించినట్లు గురువారం రాత్రి ప్రకటన వచ్చినప్పటి నుంచి జనసేన గ్రూపుల్లో రాత్రి తెల్లవారులు వాట్సాప్లో ఇదే చర్చ జరిగింది. చివరకు పార్టీ అధిష్టానానికి తమ అసంతృప్తి తెలియజేయడానికి శాంతియుత మార్గంలో పార్టీ కార్యాలయం ముందు శుక్రవారం బైఠాయించడానికి నిర్ణయించారు. జనసేనకు చెందిన జ్యోత్స్నకు పదవిస్తే జన సైనికులే అడ్డు చెప్పడమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దారపు జ్యోత్స్న భర్త మామిడి విష్ణు గత ఎన్నికలకు దాదాపు 2 నెలల ముందు వరకు వైకాపాలో కొనసాగారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, అప్పట్లో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మామిడి శ్రీకాంత్కు ప్రధాన అనుచరుడుగా వ్యవహరించారు. 2024లో వైకాపా అధికారంలోకి రాదనే వాతావరణం కనిపించడంతో చివరి నిమిషంలో ఆయన వైకాపా నుంచి జనసేనలోకి ఫిరాయించారు. పోనీ చేరిన తర్వాత అయినా కూటమి అభ్యర్థి ప్రచారంలో కానీ పోల్ మేనేజ్మెంట్లో కానీ పాల్గొన్నారా అంటే అది లేదని జనసైనికులు చెప్తున్నారు. ఇక మామిడి విష్ణు భార్య జ్యోత్స్న రాజకీయాల్లో పూర్తిగా దూరంగా ఉంటారని, కేవలం కులం కార్డుతోనే పదవులు ఇవ్వడం సరికాదని జనసేన వీర మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్